మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చేతిలో డబ్బులుండి కూడా అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా ఎవరైతే వరంగల్ హైవేలో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి వెనకడుగు వేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, అతి త్వరలోనే మీరు బాధపడే రోజు దగ్గరలోనే ఉంది. అది ఎంతో కాలం కాదు, కేవలం 5 సంవత్సరాల కాలంలోనే అమాంతం పెరిగిపోయిన ల్యాండ్ రేట్స్ చూస్తూ అరే నిజంగా ఎందుకు ఆ రోజున నిర్లక్ష్యం చేశాము, మన దగ్గర డబ్బులు ఉండి కూడా ఎందుకు మనం కొనలేకపోయాము అని ఖచ్చితంగా మీరు బాధపడతారు. కనుక ఎక్కువగా ఆలోచించకుండా, చెప్పుడు మాటలు దయచేసి వినకుండా, దూరం అనే అపోహ ఏదైతే ఉందో ఆ అపోహలకి పోకుండా మీ బడ్జెట్కి సూటబుల్ అయినటువంటి ఒక మంచి వెంచర్లో ఒక మంచి ప్లాట్ తీసుకోండి. కేవలం 5 సంవత్సరాలు జస్ట్ వేచి ఉండండి. ఆ 5 సంవత్సరాల తర్వాత మీరు పెట్టిన ఆ చిన్న పెట్టుబడి మీకు ఎంత అద్భుతమైనటువంటి అప్రిషియేషన్ని, లాభాలను తీసుకొస్తుందో ఆ రోజు చూడండి. కేవలం నేను ఒక శ్రేయభిలాషిగా మాత్రమే మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని అనుకోండి. వై? బికాస్ ఐ యామ్ యువర్ వెల్ విషర్, ఐఎమ్ ప్రాపర్టీ అడ్వైజర్. అండ్ ఇంకా వరంగల్ హైవేలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని మాట్లాడుకుంటే, మనకి ఘట్కేసర్ నుంచి మొదలుకొని బీబీ నగర్ నుంచి మొదలుకొని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి 10 కిలోమీటర్లకి ఒక్కొక్క మనకి విలేజ్ ఆర్ టౌన్ వస్తూ ఉంటాయి. ఎన్నో అద్భుతమైనటువంటి హైలైట్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వేరొక వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇవన్నీ కాకుండా అత్యద్భుతమైనటువంటి బిజినెస్ పాకెట్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లుగా హైదరాబాద్ని మన భారతదేశానికి 2వ రాజధానిగా చేయాలని అనుకుంటున్నది నేడో రేపో అది సఫలీకృతం కానున్నది. ఎందుకంటే మీరు ప్రతిరోజు న్యూస్లో చూస్తూ ఉన్నారు, ఢిల్లీ అనేది ధ్వని కాలుష్యంతో, వాతావరణ కాలుష్యంతో, గాలి కాలుష్యంతో అతలాకుతలమైపోతూ ఉంది. సో హైదరాబాద్ని ఇమ్మీడియట్గా మన భారతదేశ రాజధాని చేయటం అనేది అనివార్యంగా మారిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కావాలి కదా. మరి అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి ఏకైక సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ తెలంగాణ మనకి ఒక వరంగల్ మాత్రమే. అందుకోసమే మీరు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారిగా వరంగల్ సిటీని మరింత నెక్స్ట్ లెవెల్కి డెవలప్ చేసే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటూ ఉంది. ఒక్కసారిగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం కోసం మాత్రమే 4,200 పైచిలకు కోట్లు కేటాయించింది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మామునూరు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కేవలం ల్యాండ్ ఎక్విజిషన్ కోసమే 205 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకి అనౌన్స్మెంట్ అనేది రాబోతుంది. ఇంతటి గొప్ప ఖ్యాతి ఉన్నటువంటి వరంగల్ హైవే ఒక్కసారి ఒక 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత ల్యాండ్ రేట్స్ ఎలా ఉంటాయో ఒకసారి మీరు జస్ట్ క్రాస్ చెక్, మీకే అర్థమవుతుంది. సో అవతల వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ స్వలాభం కోసమే చెప్తున్నారు అనేటువంటి నెగిటివ్ థాట్ పక్కన పెట్టి, నిజంగానే ఇతను చెప్తున్న మాటల్లో తన ఇంటెన్షన్ ఏంటి, వాస్తవాలు మాట్లాడుతున్నాడా లేదా, నిజంగా ఈరోజు మనకున్నటువంటి బడ్జెట్లో ఒక మంచి ఓపెన్ ప్లాట్ తీసుకొని వదిలేస్తే 3 to 5 ఇయర్స్లోనే మనకి నిజంగా అప్రిషియేషన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయా లేవా, మీతో మీరు మాట్లాడుకోండి. మీ ఫ్యామిలీతో మాత్రమే డిస్కస్ చేయండి. అంతేకాని మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, మీకన్నా ఫినాన్షియల్గా తక్కువగా ఉన్నవాళ్ళు, ఏ అవగాహన లేని వాళ్ళని మీరు అడిగి వాళ్ళకు తోచింది ఏదో చెప్పారని మీరు వెనకడుగు వేస్తే దానికి మూల్యం మీరే చెల్లించుకోవాలి. అవునా కాదా? కనుక ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రొఫెషనల్గా ఉంటూ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, దానికి తగ్గట్టుగా ప్రాక్టికల్గా ఉన్నాయా లేవా పరిస్థితులు, అవి మాత్రమే ఆలోచించుకొని ఇమ్మీడియట్లీ ఏదో ఒక విధంగా కొంచెం ఇబ్బంది అయినా సరే అమౌంట్ అరేంజ్ చేసుకొని అందుబాటులో ఉన్నప్పుడే కనుక మీరు ఒక మంచి ఓపెన్ ప్లాట్ తీసుకుంటే డెఫినెట్లీ మీకు కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు అవసరాలకు కావచ్చు, చాలా గొప్ప తెలివైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు అవుతారు. సో
తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత మీరు తెలివిగా ఆలోచిస్తారని, ఈ దూరం అనే అపోహ నుంచి బయటకు వచ్చి ఆ ప్లేస్లో మనం ఈ రోజున ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకు అప్రిషియేషన్ వచ్చే పరిస్థితులు ఉన్నాయా లేవా అని మాత్రమే ఆలోచించి ఇప్పుడే వెంటనే నన్ను సంప్రదిస్తారని నేను ఆశిస్తున్నాను. సదా మీ సేవలో మీ అనిల్ రోషన్.